డైవర్షన్ మాట. ఏదైనా జరిగితే దానికి డైవర్షన్. ఆ యోగా డేకి అంత పుష్పనిపోయింది కదా, ఏమి లేదు తిరుమల అంటే అని మర్నాడు వచ్చి ఇది తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కారు, దాని కింద బుర్ర, దాని కింద ఇది, దాని కింద వచ్చి ఈ టీవీలు ఇవి. ఆ కార్యకర్త మా కార్యకర్త. బస్ కార్యకర్తని చంపుకోవడానికి ఎవరికి కూడా హక్కు లేదు, ప్రధాని చంపడానికి ఎవరికి హక్కు లేదు. ఎస్, మేము బాధ్యత వహిస్తాం. ఆయన ఆ రస్తం వచ్చి ఇంకో ఎస్పీ చెప్పినట్టు ఒక వెహికల్ గుద్ది ఆ చనిపోయినప్పుడు అతన్ని వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడిగితే ఆ రాజశేఖర్ వచ్చి అనే సబ్ ఇన్స్పెక్టర్ కాదు అబ్బే అతన్ని 108లో తీసుకెళ్లాలని చెప్పి అడ్డుపెట్టి 108 వచ్చిన వరకు 30 నిమిషాలు అక్కడ వెయిట్ చేయించి, పేరు కూడా చెప్తున్నాను, తీసుకెళ్ళి మనం వాస్తవే కదా. మరి అప్పుడైతే వెంటనే చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు ఎస్పీ? మరి ఎందుకు ఆ రాజశేఖర్ అనే సబ్ ఇన్స్పెక్టర్ ఎస్పీకి వచ్చి ఏం చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు? ఇదేమైనా సుదూర ప్రాంతంలో జరిగిందా? పబ్లిక్లో జరిగిందా కదా ఇది ఇన్సిడెంట్? జరగకూడదని కోరుకుంటాం. జరగకూడదు అందరికీ కూడా బాధాకరం. అందరం కూడా దాన్ని తీవ్రంగా అలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని చూస్తాం. అది మా బాధ్యత. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ఉన్న ప్రతిపక్ష పార్టీగా లేదు అధికార పార్టీ, ఏ పార్టీ అయినా సరే మన బాధ్యత. దాన్ని కమిట్మెంట్ ఏమన్నాం. అంతేగాని ఏటో ఇది రాజకీయాలు ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఇది ఇలాంటి చర్యల్ని, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇలాంటి జిమ్మికులు మానుకోండి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని, ప్రజలకు ఇచ్చిన మాటల్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. ప్రజలు మన్నలు పొందండి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనాన్ని రాకుండా అప్పుడు చూసుకోండి. అరచేతితో వచ్చి ఆపితే సూర్యకాంత్ తాగుతారు చెప్పండి. ఇవాళ చూసాం ఆ పల్నాడులో పోరుబాటు పెడితే లాఠీ చార్జ్ చేశారండి ఆ పిల్లల మీద. ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే, ఉద్యోగాలు అడిగితే ఆ పల్నాడులో లాఠీ చార్జ్ చేస్తారండి ఎవరైనా? దేనికి లాఠీ చార్జి? చూడండి వీడియోలోను ఏ రకంగా లాఠీ చార్జ్ చేశారో. చూపెట్టింది లాఠీ చార్జి చూడండి ఏ విధంగా లాఠీ చార్జ్ చేశారు అంత అన్యాయంగా. ఏ విధంగా లాఠీ చార్జ్ చేశారు. ధర్మం ఇది? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రభుత్వాలు దాంట్లో పనితీరు? అసలు నాకు అర్థం ఉంది ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఈ 10 రోజుల్లో 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చూశాను నేను. ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడిన మాటలు కానీ, ఇక్కడ కానీ, లేకపోతే విజయవాడలో కానీ, లేకపోతే ఎక్కడో కానీ ఆయన స్థానం కోల్పోయి మాట్లాడతాడు. భూస్థాపితం చేస్తా అంటాడు. మీరెవడు అసలు ప్రశ్నించకూడదు? మేమవడమా? ప్రజాస్వామ్యంలో మాదొక ప్రతిపక్ష పార్టీ, మా బాధ్యత. ఇవాళ మీరు ఇచ్చిన తల్లి కొందరు అరకొరు కూడా నువ్వు ఇచ్చింది కాదు, మేము ఒత్తిడి చేస్తే నీ మెళ్ళ వంచే ఆ డబ్బు ఇప్పించాం. ఇది వాస్తవం కాదా? ఇన్ని సందర్భాలు చెప్పాం. మీ మెళ్ళ వంచి ఇప్పిస్తాం, మేము ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పాం, ఇప్పించాం. అదే మేము మా పార్టీ కానీ అది ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజల తరపున కొంతెత్తపోతే ఇంకో 2-3 సంవత్సరాలు రాదు, వచ్చి ఉండేదా? ప్రజల్లో ప్రజల్లో అడగని చెప్తారు. మీ TV5 మీ వెళ్ళి ప్రధానమంత్రికి అడగండి, ABN ఈటీవీలు అడగండి.
ఎన్నిసార్లు ఇక్కడ నేను ప్రస్తుతం మాట్లాడినప్పుడు కానీ లేదా మీటింగుల్లో కానీ లేదు శాసనమండలిలో కానీ లేదా ఇక్కడ కానీ అడిగాం. మా బాధ్యత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని అధికార పార్టీ చేసిన వరకు మేము ప్రశ్నిస్తూ ఉంటాం. మా మాట ఎత్తి నేను మాట్లాడంటే సత్యబాబు లేకపోతే అమరావు లేకపోతే కేకే రాజు గారు లేదా ఇదిగుమర మాట్లాడిన మాట కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే గొంతు బయట మాట్లాడలేక ఎవరైతే బలహీన వర్గాలు ఉంటారో ఎవరైతే అయ్యో రామా అని అనుకుని ఉంటారో వాళ్ళ తరఫున మేము మాట్లాడతాం. అది మా బాధ్యత. చెప్పాల్సిన బాధ్యత మీకుందా అధికార పార్టీగా. అంతేగాని మీరెవడు తాట తీస్తావు? ఏం తాట తీస్తావు? ఏం తీస్తావు తాట? ఎవరు తాట తీస్తారు? ఏంటో మాట్లాడి ఇంత పెద్దరికి వచ్చి 4 సంవత్సరాలు 4 దఫాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి తాట తీస్తారా? దేనికి తాట తీయడం ఏంటి? భూస్థాపితం ఏంటి? ఏంటి మాటలు? దయచేసి ఇది ప్రజాస్వామ్యంలో సాంప్రదాయం కాదు. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఆ మాటలు మళ్ళీ పునరావృతం చేయకండి. మీ విలువను తగ్గించుకోకండి. ఆ స్థాయి ఆ ముఖ్యమంత్రి పెట్టడానికి స్థాయిని ఆ స్థాయిని అక్కడ ఉంచండి. అంతేగాని దిగదార్చకండి దాన్ని. ఈ జరుగుతున్న 2-3 రోజులుగా ఈ చట్టం తన పని చేసుకెళ్తుంది. కానీ ఈ రకమైన మ్యానిపులేషన్ చేసి ఈ రకమైన ప్రభుత్వాన్ని చేతితో తీసుకొని చట్టాన్ని చేతితో తీసుకొని ప్రభుత్వం చేస్తున్న తీరు కానీ పోలీసు వ్యవస్థ తీరుని కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కొక్కటి అయితే చెప్తాను. 2 కలిపి ఏంటి ఫస్ట్ ఏంటి? 100 మందికి వచ్చి నువ్వు పర్మిషన్ ఇచ్చావు. 15 వెహికల్కి నువ్వు పర్మిషన్ ఇచ్చాము, 100 మందికి ఇచ్చామన్నారు. ఓకే 15 అంట, 5 కాదు. ఓకే ప్రజలు వచ్చి ఆయన చూడడానికి వస్తే, ఆయన వచ్చి అబ్బాయి ఆయన మాట వినడానికి వస్తే ఎవరు అడుగుతారు? అదేం మొబిలైజ్ చేస్తే వచ్చి బస్సులు పెట్టి లారీలు పెట్టి వెహికల్స్ పెట్టి తీసుకొస్తే అది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ నాయకుడు. మీ ఇన్ఫ్లుయెన్స్ ఏమైంది, మీ వ్యవస్థ ఏమైంది, దానికి తగ్గట్లు మీరు కార్యాచరణ చేసుకోవాలి కదా. దానికి తగ్గట్లు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి కదా. అది మీ బాధ్యత కాదా? చెప్పండి, ఇంకోటి చెప్పండి. పాపా అయిపోయి ఏబిఎన్ అయిపోయి అలా ఆపుతున్నారు. నేను ఒకే మాట చెప్తాను. నేను వీడియోల గురించి, ఈ టెక్నాలజీ గురించి, ఏఐల గురించి, వీటి గురించి వెళ్ళను. ఒక బాధ్యత గల పోలీస్ జిల్లా అధికారి, ఒక పోలీస్ ఆఫీసర్